ప్రియులారా, క్రిస్మస్ తరువాతి ఆదివారం కొరకు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరదును. దేవా, నా దేవా, సితార వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందు నన్ను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించేయున్నావు.
మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగ మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కరికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటికై నీ జనతేక కుమారునిచ్చిన మిగిల కరుణ గల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందనట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోటుకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. క్రిస్మస్ తరువాతి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతం. నీ శాసనములు ఎన్నడూనూ తప్పిపోవు. యెహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను. సదాకాలము ఉన్నవాడవు నీవే. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో తన నడుము కట్టుకుని ఉన్నాడు. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా. దేవునికి మహిమా కలుగునుగాక. కలుగునున్నతమైన ఘనస్థలమునందున ఇలాకు సమాధానం నరులకాయనదా.
ప్రార్థింతము. సర్వశక్తిగల నిత్యుడవైన దేవా, నీ ప్రియకుమారుని పేరిట మేము సత్క్రియలు యందు వృద్ధి పొందినట్లు నీ కటాక్షము చెప్పున మా సకల కార్యములు యందు మమ్మల్ని నడిపించుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడవై యుగ యుగములు జీవించుచు పరిపాలించనుడు నీ కుమారుడును మా ప్రభైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచు ఉన్నాము. ప్రియులారా, క్రిస్మస్ తరువాతి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విందాం. ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము లూకా సువార్త 2వ అధ్యాయము 22వ వచనం నుండి 32వ వచనం వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ఓ ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 2వ అధ్యాయము 22వ వచన ప్రారంభము. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠింపవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్లు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకు ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. యెరూషలేమునందు సిమియోనను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడనై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడకమునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవునిని స్తుతించుచు ఇట్లనెను, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను
నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూచితిని. ఈ వాక్యం ఇంత పర్యంతము. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, అందరము కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణముతో ఏకీభవిందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఇక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మ వలన గర్భమున ధరింపబడి కన్యన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకములోకి చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. సైన్యము
మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, ప్రభు పేరట ఈ క్రిస్మస్ తరువాతి ఆదివారపు ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారి ఘననామమున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృప మరి యొక్క క్రిస్మస్ పండుగలు జరుపుకుంటూ ప్రభుని ఆరాధించి ప్రభు యొక్క గొప్ప రక్షణ, గొప్ప వెలుగు, గొప్ప సమాధానముతో నింపబడినటువంటి ప్రతి కుటుంబానికి కూడా మరి ఒకసారి ప్రభు పేరట నేను అభినందిస్తూ ఉన్నాను. దేవుడు మరల ఈ సంవత్సర కాలమంతా కూడా మన కుటుంబాలకు తోడుగా ఉండునుగాక. మరి ఈ దినము చదివిన పరిశుద్ధ లేఖనాలు మనం చదవగా విన్నాము కదా. లూకా సువార్త 2వ అధ్యాయము 29వ వచనము నుండి మనం కలిసి చదువుకుందాం. 29వ వచన ప్రారంభం. నాదా, ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానముతో నీ దోస్తుని పోనిచుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, మీకే వందనాలు. జీవాధిపతి, మీకే వందనాలు. రక్షకుడైన క్రీస్తు ప్రభువా, నీకే వందనాలు. మా విమోచకుడా, నీకే వందనాలు. 2021వ సంవత్సరములో ఇట్టి రీతిగా నాయనా మరి కుటుంబాలు, విశ్వాసులు, నీ ప్రజలైన వారు నాయనా నీ యొక్క జన్మదిన ఉత్సవ వేడుకల్లో పాల్గొని ఆనందించే భాగ్యం ఇచ్చారు. వందనాలు. ఈ గొప్ప రక్షణలో మేము కొనసాగటానికి కృప చేయమని, చదివిన వాక్యము దీవించి మమ్మల్ని మరుగుపరిచి మీరు మాట్లాడమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. విశ్వాసులారా, చాలా సంతోషమండి. దేవుడు ఇచ్చిన గొప్ప ఆ రక్షణ అనే వెలుగును బట్టి కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిందాం. మనము ఈ క్రిస్మస్ దినాలలో లేఖన భాగాలు మనం చదువుతున్నాం. జకరియా గీతమని, మరియా గీతమని మనం గత కాలము ధ్యానాలు చేశాం కదా. ఈ వారము చదివినటువంటి వాక్య భాగం ఏమిటో తెలుసు కదా. సిమెయోను గీతం. సిమెయోను దేవునిని స్తుతిస్తున్నాడు. ప్రియులారా, సిమెయోను జీవితంలో దేవుడు చేస్తున్నటువంటి ఆ గొప్ప కృపను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు తన జీవితానికి, సిమెయోను జీవితంలో చేసినటువంటి వాగ్దానాలు, సిమెయోను బ్రతికి ఉంటుండగా తాను నెరవేర్చినటువంటి శుభ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని సిమెయోను దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ప్రస్తుతం మనం మానవ జీవితాన్ని ఆలోచన చేస్తున్నాం, పరిశీలన చేస్తూ ఉన్నాం, చూస్తూ ఉంటున్నాం. ఎప్పుడు ఎవరు ఎక్కడ ఏమైపోతారో తెలియని పరిస్థితులు. కానీ ఇక్కడ యెరూషలేము నివాసి అయినటువంటి సిమెయోనుకు ఒక ప్రవచనము ఉంది. దేవుని యొక్క వాగ్దానం ఉన్నది. ప్రియులారా, ఆ వాగ్దానాలు ఈ దినము నెరవేర్చబడ్డాయి. కాబట్టి లోకరక్షకుడైన క్రీస్తు ప్రభుని పసిబాలుని ఇక్కడ సిమెయోను ప్రవక్త తన యొక్క హస్తములలోనికి తీసుకొని ఆయన దేవుణ్ణి స్తుతించుచున్నాడు. నాదా, ఇప్పుడు నీ మాట చెప్పిన సమాధానముతో నీ దోస్తుని పోనిచ్చుచున్నావు.
అన్యజనులను నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలునకు మహిమగా నీవు సకల ప్రజల ఎదుటను సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితేనే. అవునండి, దేవుడు మనకిచ్చిన ఈ రక్షణ మన కన్నులారా చూడకుండా ఈ లోక సంబంధమైన బ్రతుకులో ఎన్నో రకాల ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయి. ఎన్నో రకాల వ్యాధి బాధలు, ఎన్నో రకాలు ప్రకృతి వైపరీత్యాలు ఎదురవుతున్న పరిస్థితులు మానవుని యొక్క జీవితానికి ఎటువంటి సెక్యూరిటీ కానీ, ష్యూరిటీ కానీ, గ్యారంటీ కానీ లేని దినాలు కదా. అటువంటి పరిస్థితుల్లో దేవుడు ప్రవక్తలు సిమియోనుకి ఇచ్చినటువంటి ప్రవచన వాగ్దానాలు నెరవేర్పును బట్టి ఈ రక్షకుని నేను కన్నులారా చూచి తిని, నాదా ఇప్పుడు నీ దోస్తుని నీ కొరకు కనిపెట్టుకొనిచూ ఉంటుండగా నీ వెలుగును చూచిన తరువాత సమాధానముతో నన్ను నీవు పాలిస్తున్నావని ఒక చక్కటి ఆయన సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు. అంత మట్టుకే కాదు, ఒక పబ్లిక్ స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడని మనం చెప్పుకోవటానికి మనం ఇష్టపడదాం ప్రియులారా. ఈ సన్నివేశాన్ని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు 2వ అధ్యాయములో క్రీస్తు ప్రభు యొక్క జననము జరిగిన తరువాత ఇక్కడ 32వ వచనాన్ని చూస్తే, మోషే ధర్మశాస్త్రము చెప్పున వారు తాము శుద్ధిపరుచుకున్నటువంటి దినములు అక్కడ వచ్చినప్పుడట ప్రతి తొలిచూలు మగపిల్లను ప్రభువునకు ప్రతిష్ఠించాలి. కాబట్టి ధర్మశాస్త్రమునందు వ్రాయబడినటువంటి రీతిలో ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకు ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు అక్కడ అర్పించవలసినటువంటి గువ్వల జత 2 పావురపు పిల్లలను కూడా బలిగా అర్పించటానికి వారు ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయిరి అని దైవ గ్రంథంలో వ్రాయబడుతూ ఉన్నది ప్రియులారా. కాబట్టి ఈ యెరూషలేమునందు సిమియోను అనే ఒక మనుష్యుడు ఉన్నాడు. సిమియోను అనగా వినికిడి అని అర్థమిస్తున్నది ప్రియులారా. గాడ్ హ్యాస్ హెర్డ్, దేవుడు విన్నాడు. సిమియోను దేవునికి దగ్గరగా ఉన్నాడు, దగ్గరగా జీవించాడు. అతడు ఎటువంటి వాడు అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఈజ్ ఎ రైచియస్, నీతిమంతుడుగా ఉన్నాడని దైవగ్రంథము రాయబడుతుంది. ఇంకా ఎటువంటి వాడు? అతడు భక్తిపరుడు, నీతిమంతుడు, భక్తిపరుడుగా ఉంటూ ఉన్నాడు ప్రియులారా. ఇతడు ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుతూ ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం. పరిశుద్ధాత్మ అతని మీద ఉన్నది. సిమియోనుకు ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి వాగ్దానము ప్రవచనాల ప్రకారంగా ఆలోచన చేస్తే, అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉన్నది. కాబట్టి అటువంటి పరిస్థితులలో దేవుని వాగ్దానాలు ఉన్నాయి, ప్రవచనము ఉన్నది. దేవుని యొక్క చిత్తము సిమియోను పట్ల నెరవేరాలి. లోకరక్షకుడైన క్రీస్తు ప్రభువుని అతడు కన్నులారా చూడాలి. అన్యజనులకు ఆయన యొక్క వెలుగును బయలుపరచాలి. కాబట్టి ఇటువంటి బాధ్యత తన మీద ఉన్నది. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క జననము వరకు తాను బ్రతికి ఉన్నాడు. ఆయనను యెరూషలేము దేవాలయానికి మరి ధర్మశాస్త్రము నియమము ప్రకారము చెప్పున అర్పణలు అర్పించడానికి తీసుకుని వచ్చినప్పుడు ఆ యెరూషలేములో సిమియోను అనే ఈ యొక్క భక్తిపరుడు అక్కడ ఉండినట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. సిమియోను యొక్క జీవితం చాలా శ్రేష్టమైనది, చాలా పవిత్రమైనటువంటిది. నీతిమంతుడుగా ఉన్నాడు, భక్తిపరుడుగా ఉన్నాడు.
దేవుని కొరకు, దేవుని యొక్క కుమారుడు క్రీస్తు ప్రభు కొరకు ఎదురు చూస్తున్నాడు. ముఖ్యంగా కనిపెడుతూ ఉంటున్నాడు. వృద్ధుడే, ఎప్పుడు తన ప్రాణాలు వెడలిపోతాయో తెలియదు. కానీ దైవవాక్యం అంటుంది, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలమును పొందుతారు. దేవుని యొక్క వాగ్దానాలు తన పట్ల నెరవేరాలి, ప్రవచనాలు నెరవేరాలి. ప్రభు యొక్క క్రీస్తును కన్నులారా చూడాలి, సమాధానముతో పోవాలి. కాబట్టి ఆయన కొరకు కనిపెట్టుట విషయంలో ఆయన ఏ విధంగా ఉన్నాడు అని ఆలోచన చేస్తే నూతన బలమును తాను పొందినట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. అంత మట్టుకే కాదు, కానీ ఈ సిమియోను కొరకు 5 మాటలు పి అనే అక్షరం మీద మనం ధ్యానం చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు, పి అనగా ప్రియ. సిమియోను ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు అతడు కనిపెడుతూ ఉన్నాడు. కాబట్టి దైవ సన్నిధిలో దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు కొరకు ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తున్నాడు. మన జీవితాలు, మనం దేవాలయానికి వస్తున్నా, మందిరానికి వస్తూ ఉన్నాం, క్రిస్మస్గా వస్తున్నాం, ఆరాధన పేరు మీద వస్తూ ఉన్నాం, కానీ మనం ఏం చేస్తూ ఉన్నాం అనే ఆలోచన చేస్తే మనమును కూడా సిమియోనును మాదిరిగా తీసుకొని ప్రభు యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవుని చిత్తము కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. దేవుని యొక్క వాగ్దానాలు మనలో నెరవేర్పు కొరకు దైవ సన్నిధిలో మనం అడుగుతూ ఉండవలసినటువంటి అవసరత వచ్చి ఉన్నది. 2వ మాట పి అనే అక్షరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రామిస్ అనేది కనిపిస్తుంది, దేవుని యొక్క వాగ్దానం. 3వ మాట ఆలోచన చేస్తే పేషెన్స్, ఓర్పు. మనం ప్రార్థన చేస్తాం, జవాబు ఆలస్యమవుతుంది, తొందరపడతాం, చికాకు కలిగి ఉంటాం, చిరాకు పడతాం, లేచి వెళ్ళిపోతాం, ప్రార్థన మానేస్తాం. కానీ దైవ సన్నిధిలో సిమియోను వలె ఓర్పు, సహనము కలిగి మనం ప్రార్థన చేసి ప్రభు జవాబు కొరకు మనం ఎదురు చూడవలసినటువంటి అవసరత. 4వది ఆలోచన చేస్తే యెరూషలేము దేవాలయములో క్రీస్తు ప్రభు కొరకు అతడు ఓర్పుతో, ఓపికతో, సహనముతో తను కనిపెడుతున్నాడు, ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు, సహనాన్ని కలిగి ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆ కుమారుని ఆయన ఎత్తుకొని 28వ వచనంలో చూస్తూ ఉంటున్నాడు. ఆ యేసును ఇంకా శిశువైన యేసును దేవాలయంలో తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని, ఎంత గొప్ప భాగ్యమండి. మనము మన యొక్క స్నేహితుల బిడ్డలను, లేకుంటే బంధువుల యొక్క బిడ్డలను, లేక పెద్దవారి యొక్క కుటుంబాల్లో ఉన్న బిడ్డలను ఎత్తుకొని ఎంతో మురిపం చేస్తాం. అది మనకు గొప్ప భాగ్యమని ఎంచుకుంటాం. కానీ సాక్షాత్తు దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు, లోకరక్షకుడు, గొప్ప వెలుగు, విమోచకుడు, ఆయన ఈ లోకమును పాపము నుండి విడుదల చేయటానికి, విమోచించటానికి, చీకటిలో నడిచే జనులకు వెలుగును ఆయన ప్రసాదించటానికి, పరలోకము నడిచి భూలోకానికి ఆయన వచ్చి ఉంటుండగా యెరూషలేములో సిమియోను కనిపెడుతూ ఆయనకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్పు అయ్యే సమయం అవసరమైనది కనుక ఆ శిశువును ఆయన తన చేతులలోనికి తీసుకున్నట్ట ఎత్తుకొని ఆయన స్తుతిస్తూ ఉంటున్నాడు. ప్రైజింగ్ అనేది మానవ జీవితంలో, విశ్వాస జీవితంలో, కుటుంబ జీవితంలో కావాలి. దేవునిని స్తుతించే కుటుంబాలుగా ఉండాలి. దేవునిని స్తుతించి ఈ యొక్క విశ్వాస జీవితాన్ని మనం కలిగి ఉండాలి. 5వది చూస్తూ ఉంటున్నప్పుడు వీటన్నిటికీ కారణం ప్రొఫెసీ, పి అనే మాట, 5వ మాట ప్రొఫెసీ, ప్రవచనాల నెరవేర్పు. లేఖనాలు ఈ విధంగా నెరవేరాలి. క్రీస్తు ప్రభు యొక్క జననము ప్రవచనాల ద్వారా నెరవేర్పు జరిగింది. ప్రియులారా, కన్యమర్య కుమారుడైన క్రీస్తు ప్రభును పొందటానికి లేఖనాలు నెరవేరే ప్రియులారా, ప్రవచనాలు. అలాగే ఇక్కడ ఈ జకరియా జీవితంలో కూడా తన కుమారుని పొందుకుంటానికి ప్రవచనాలు నెరవేరు. అలాగనే యోహాను దూతగా రావటానికి ప్రవచనాలు నెరవేరు. అయితే లోకరక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభువుని చూడటం అనేది సామాన్యమైన సంగతి కాదు. కానీ ఒక లోకరక్షకుని
కొరకు కనిపెట్టడం, ఆయనను చేతుల్లోనికి తీసుకుంటాం, ఆయన కొరకు స్తుతించటం, లోకానికి తెలియపరచడం అనేది మానవ జీవితంలో అది సామాన్యమైన విషయము కాదు. కాబట్టి పి అనే ఈ యొక్క అక్షరం మీద 5 మాటలు ఒకసారి జ్ఞాపకం చేస్తే, ఒకటి ఈ యొక్క క్రిస్మస్ తరువాతి ఆరాధనలో పాల్గొన మన జీవితాల్లో కూడా పి అనేది ప్రార్థన, రెండవ పి అనేది ప్రామిస్, మూడవది పి అనే దానికి పేషెన్స్, నాలుగవది పి అనే దానికి ప్రైజ్, నాలుగవది పి అనే దానికి ప్రాఫెసీ. ఎలాగైతే నెరవేర్పు జరిగాయి మన జీవితాల్లో కూడా ప్రభు యొక్క చిత్తం మన యొక్క జీవితాల్లో, మన కుటుంబాల్లో నెరవేరులాగున మనమును కూడా సిమియోని మాదిరి కలిగి ఆయన వలె ప్రార్థిస్తూ, కనిపెడుతూ, సహనముతో, ఓర్పుతో ఎదురు చూస్తూ మన రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభుని కన్నులారా చూసే భాగ్యాన్ని మనం కలిగి ఉండాలి. ఇక్కడ ఈయన అంటున్నటువంటి మాటలు, నాదా ఇప్పుడు నీ మాట చెప్పున. ఇది మానవుల మాట కాదు, మరొకరి మాట కాదు, బంధువుల మాట కాదు. సిమియోనికి దేవుడిచ్చినటువంటి వాక్కు, ప్రవచనము ఆయన నెరవేరుస్తున్నాడు. అందుకే అంటున్నాడు, నాదా ఇప్పుడు నీ మాట చెప్పున. నీ మాట జరిగింది, నువ్వు చెప్పిన మాట జరిగింది. లేఖనాలు ఎలాగైతే నెరవేరాయో ఇది ప్రవచనాలు నా జీవితంలో అయ్యా నెరవేరాయి. అయ్యా నిన్ను చూడకుండా నేను చనిపోతాను అనుకున్నానేమో, కానీ నువ్వు ఇచ్చినటువంటి ప్రవచన ప్రకారముగా నీ మాట చెప్పున నీ గొప్ప వెలుగును చూచే భాగ్యం నాకు ఇచ్చావు నాదా. నీ మాట చెప్పున సమాధానముతో పోనిచ్చుచున్నావు. ఇంతవరకు కూడా నేను కడు వృద్ధుడిగా ఉంటున్నాను. అయ్యా నీ యొక్క మరి మొదటి రాక అయినటువంటి నీ జననాన్ని నేను చూడగలనా లేదో అనే ఆతృతతో నేను ఎంతో ఎదురు చూచాను, కనిపెట్టాను, కలవరపడ్డాను, తొందరపడ్డాను. కానీ నీ మాటే నెరవేర్చావయ్యా, నీ చిత్తమే జరిగించావు అని తన చేతులతో తీసుకున్నటువంటి పసివాలుడైనటువంటి ప్రభువుని ఆయన స్తుతిస్తూ అంటాడు, నాదా ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానముతో నీ దోస్తుని పోలిచుచున్నా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు యొక్క జననములో లోకానికి గొప్ప వెలుగు, రక్షణతో పాటు సమాధానాన్ని ఆయన తీసుకుని వచ్చాడు. ఎవరైతే ఆయన కృప కొరకు ఎదురు చూస్తారో, ఆయన కొరకు నిరీక్షిస్తారో, ఆయన కొరకు ఎదురు చూస్తారో, ఎవరైతే ఓర్పు కలిగి ఉంటారో, ఎవరైతే సహనము కలిగి ఉంటారో, ఆ కుటుంబాలకు, అటువంటి విశ్వాసులకు ప్రతి ఒక్కరికి సమాధానాన్ని ఆయన ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. ప్రియులారా, లోకములో దేవుడు తప్ప సమాధానమును ఎవరు ఇవ్వలేనటువంటి భయంకర పరిస్థితులు. అందుకనే ఓ చక్కటి మాట అంటున్నాడు, నాదా ఇప్పుడు నీ దోసల్ని సమాధానముతో పోనిస్తున్నావు. ఇక నేను చనిపోయినా పర్వాలేదయ్యా, నీ రక్షణ నేను కన్నులారా చూచానయ్యా, చేతులారా నిన్ను నేను నా యొక్క హస్తాల్లోనికి తీసుకున్నానయ్యా. ఎంత గొప్ప భాగ్యం నాకు. చూసారా ఏ విధంగా తాను స్తుతిస్తూ ఉంటున్నాడు. ఈ యొక్క ప్రైజ్తో పాటు మరి ఒక మాట ప్రొక్లమేషన్ అని కూడా చెప్పవచ్చు, ప్రకటన. లోకానికి క్రీస్తు ప్రభు ఎవరో ఆయన ప్రకటన చేస్తూ ఉంటున్నాడు. ఆయన గొప్ప రక్షకుడని ప్రకటన చేస్తున్నాడు, గొప్ప వెలుగు అని ప్రకటన చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఎంత గొప్ప భాగ్యం. మన జీవితాల్లో విన్న వాటిని, కన్న వాటిని గురించి మనము కూడా ప్రకటన చేయాలి. ఆయన నా రక్షకుడు, ఆయన నన్ను దర్శించాడు, నా జీవితంలో వెలుగు పుట్టించాడు, నాకు ఆయన గొప్ప కృప చూపించాడు, మా కుటుంబాలు వెలిగించిన దేవుడు. నీవు కూడా ఆ రక్షకుని యందు విశ్వాసముంచు, ఆయనను నమ్ముకో అని మనమును కూడా లోకరక్షకుడైన క్రీస్తు ప్రభుని సిమియోను వలె స్తుతిస్తూ ప్రకటన చేయవలసినటువంటి బాధ్యత. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, అయ్యో సువార్త ప్రకటన చేయకపోతే నాకు శ్రమ. క్రీస్తు ప్రభు నా కొరకు జన్మించాడు, ఆయన అందరికీ ప్రభువుగా జన్మించాడని ప్రకటన చేయటమే సువార్త, శుభవార్త. క్రిస్మస్ అనేది శుభవార్త ప్రియులారా, సువార్త ప్రియులారా, ఒక మంచి వార్త ప్రియులారా. అంతకు మించినటువంటి ఏ వార్త కూడా లేదు ప్రియులారా. కాబట్టి క్రీస్తు ప్రభువును ఆ సిమియోను అంటున్నాడు, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితును. 3 మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ, నీ మాట చెప్పిన సమాధానముతో నీ దోస్తుని. ఎవరి మాట చెప్పినా ఆయన మాట చెప్పు.
రెండవది అంటాడు, అన్యజనులకు, నిన్ను ఎరగనటువంటి వారికి నిన్ను బయలుపరచాలి. నీవే లోకరక్షకుడవు. అవును ప్రియులారా, చీకటిలో ఉన్నవారికి వెలుగుని ఇవ్వటానికి, మరణములో ఉన్నవారికి జీవమునివ్వటానికి, అసత్యములో ఉన్నవారికి సత్యమును తెలియచేయటానికి ఉద్భవించినటువంటి దేవుడు. కాబట్టి చక్కటి మాట మాట్లాడుతుంటాడు. ఒకటి, సమాధానముతో పాలిస్తాను, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు ఇదిగో వెలుగుగా, నీ ప్రజలైన ఇశ్రాయేలునకు మహిమగా. మూడవ మాట అంటాడు, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితేను. ఎవరి రక్షణ అండి? రక్షణ ఈ లోకములో యేసయ్య తప్ప ఎవరు మనకు రక్షణ ఇచ్చేవారు లేరు, రక్షించేవారు లేరు. ఆయనే రక్షకుడు. అందుకని క్రీస్తు అని, ప్రభు అని ఆయనకు నామకరణము చేయబడింది. ప్రియులారా, సుమియోను యొక్క జీవితం ఎంత ధన్యమైనది మనము ఆలోచన చేద్దాం. కాబట్టి మన జీవితాల్లో కూడా అటువంటి క్రీస్తు ప్రభువు కొరకు, అటువంటి లోకరక్షకుడు కొరకు ఎదురు చూద్దాం. సిమియోనికి ఇచ్చిన భాగ్యం నాకు దయచేయి ప్రభువా అని ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఈవేళ యెషయా గ్రంథములో మనం 63వ అధ్యాయములో 7వ వచనం నుండి మనం చదువుకుంటున్నప్పుడు, ఈ 7వ వచనములో చివరి భాగాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు, ఈ యొక్క అన్యజనులకు వెలుగుగా ఉండే క్రీస్తు ప్రభు సమాధానముతో పోనిచ్చి యేసు ప్రభు ఆయనకు ఉన్నటువంటి గొప్ప లక్షణాలు చూస్తూ ఉన్నప్పుడు, ఇశ్రాయేలుల యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరం. ఇశ్రాయేలు ప్రజల దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసినప్పటికీ కూడా వారు తిరుగుబాటు చేస్తూనే వారు ఉంటూ ఉన్నట్లుగా చూస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ 9వ వచనములో అంటాడు, పూర్వ దినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొని మోసుకొనుచూ వచ్చాను. తన ప్రజలు ఎన్ని పర్యాయాలు తిరుగుబాటు చేసినప్పటికీ కూడా ఆయన చేసినటువంటి ఒక గొప్ప ప్రేమపూర్వక కార్యం ఏంటంటే, పూర్వ దినములన్నీ ఆయన వారిని ఎత్తుకొనొచ్చు, మోసుకొనొచ్చు ఆయన వచ్చాను అని దేవుని యొక్క వాక్యం. ప్రేమ చేత, జాలిమి చేత, తాలిమి చేత వారిని విమోచించాను. ఎదురు తిరిగినటువంటి ఇశ్రాయేలీయులను కాపాడవలసిన అవసరత కేవలం దేవుని ప్రేమ. అందుకనే ఆయనట వారిని ఎత్తుకొని మోసుకొని వచ్చిన దేవుడు. అంతేకాకుండా ఆయన ఏం చేశాడంటే, తన ప్రేమ చేత, తాలిమి చేతను వారిని విమోచించినటువంటి దేవుడు. కాబట్టి 9వ 8వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు అక్కడ చక్కటి మాట 7వ వచనంలో చివరి మాట, ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేసేదను. వారి పట్ల మహాకనికరము కలుగు చేసిన దేవుడు కాబట్టి ఆయన వారికి రక్షకుడు ఆయను అని దేవుని యొక్క వాక్యములో వ్రాయబడుతూ ఉంటుంది. ప్రియులారా, ముగింపుగా 3వ భాగములో ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయములో కూడా మనం చదువుకుంటూ ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు ఇక్కడ 7వ వచనములో అంటాడు, 4వ అధ్యాయం 7వ వచనములో ఆయన అంటాడు, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటేని. ఈ మాటలు సిమియోను గారి జీవితంలో కూడా నెరవేర్పు జరిగింది. ప్రభువుని కన్నులారా చూడటానికి, దేవుని యొక్క ప్రవచనం తన జీవితంలో నెరవేరటానికి, ప్రభు యొక్క సన్నిధిలో కనిపెడుతూ, ఓర్పుతో, సహనముతో ప్రార్థన చేస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుని ప్రకటన చేసే వరకు కూడా ఏం చేశాడంటే తన విశ్వాసాన్ని తాను కాపాడుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని కొరకు ఒక మంచి పోరాటాన్ని తను పోరాడినటువంటి యోధుడుగా మనము చూస్తూ ఉంటున్నాం. దేని కొరకు ఆలోచన చేస్తే అంటాడు, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి ప్రతి వారికి
అనుగ్రహించను. అవును, ఆ నీతి కిరీటాన్ని పొందుకుంటాను, జీవ కిరీటాన్ని పొందుకుంటానికి ఆయన యొక్క ప్రత్యక్షత ఇక్కడ నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు ప్రతి ఒక్కరికి క్రిస్మస్ దినాలలో ఎవరైతే దేవుని యొక్క ప్రత్యక్షతను కోరుకుంటారో, దేవుని రక్షణ కోరుకుంటారో, దేవుని విమోచన కోరుకుంటారో, దేవుని సమాధానాన్ని కోరుకుంటారో వారందరి కొరకు కూడా ఆయన జీవ కిరీటం, నీతి కిరీటం అనుగ్రహించటానికే ఆయన పరలోకాన్ని విడిచి భూలోకానికి ఆయన ఏతించాడు ప్రియులారా. కాబట్టి మన యొక్క జీవితాలు ఎంతో ధన్యకరమైనటువంటి మన పాప జీవితం నుండి ఆయన మనం విడుదల చేసి గొప్ప వెలుగుతో నింపటానికి, విడుదల చేయటానికి లోకరక్షకుడుగా ఆయన ఉద్భవించాడు. సిమియోను మన జీవితంలో ఒక మాదిరిగా తీసుకుందాం. క్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షతను కన్నులారా చూచాడు, తన చేతులతో ఆయన ఎత్తుకున్నాడు. నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని, నువ్వు అన్యజనులకు వెలుగుగా ఉన్నావు, నన్ను సమాధానంతో పానిస్తున్నా. అవుని సంవత్సరాంతంలో మనం సాగిపోతున్నటువంటి మన కుటుంబాలు, మన విశ్వాస జీవితము కూడా కాపాడుకుంటూ ప్రభు కొరకు మంచి పోరాటాన్ని పోరాడుచు మరలా తిరిగి నూతన సంవత్సరంలో ప్రవేశించటానికి, ప్రతిదినము ప్రభుకు సాక్షిగా ఉండటానికి, సిమియోను వలె భక్తి కలిగిన వారముగా, నీతిమంతులముగా, యథార్థవంతులముగా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు మీ హృదయాలకు తలపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగచేయుము, నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము, నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నాయదనండి తీసివేయకము, నిరక్షణానంద మోనాకుమారలా పోటెంచుము, సమాతి గల మనసు కలుగచేసి నన్ను దృఢపరచుము. ప్రియులారా, ముగింపు ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రార్థింతము. పరిశుద్ధుడా, మీకే స్తోత్రాలు. దేవా, క్రిస్మస్ తరువాతే ఆదివారపు ఆరాధనలో పాల్గొని ఆరాధిస్తూ స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నటువంటి ప్రతి కుటుంబమును బట్టి, స్వదేశ విదేశాల్లో ఉన్న విశ్వాసులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. విత్తబడిన పరిశుద్ధ వాక్యము నా తండ్రి ఫలించినట్లు కృప చేయండి. ప్రభువా, క్రిస్మస్ కాలం అంతటిలో కూడా ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించారు, మీ వాక్యముతో వెలిగించినందుకు వందనాలు. నాయన, క్రిస్మస్ పండుగలలో పాల్గొన్నటువంటి నాయన కుటుంబాలు దీవించబడినట్లు, వెలిగించబడినట్లు, సమాధానపరచబడినట్లు నాయన కృప చేయమని ప్రార్థనలు చేస్తూ ఉన్నా. అలాగే ప్రభువా, ఇదిగో తండ్రి, సంవత్సరాంత కాలంలో తండ్రి నాయన మేము ఉంటూ ఉండగా నా తండ్రి అందరినీ అంతటను కూడా నాయన మీ పరిశుద్ధాత్మతో నింపి ఆయురారోగ్యాలతో మరల నాయన నూతన సంవత్సరంలో ప్రవేశించే
నాయన దీర్ఘాయుష్యు ప్రతి ఒక్కరికి కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబమును వెలిగించండి నాయన. ప్రతి ఒక్కరికి కూడా ఆయురారోగ్యాలు కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నా. నూతన సంవత్సరములు ప్రతి కుటుంబము, ప్రతి విశ్వాసి నాయన సాక్షులుగా ఉండగలిగినట్లు కృప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. అలాగే తండ్రి, మా యొక్క దేశము కొరకు నాయన, ప్రభుత్వము అధికారుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రపంచ దేశాలు నాయన సమాధానము కొరకు ప్రార్థిస్తున్నా. న్యూ వేరియంట్ అనేది లేకుండానట్లు చేయమని ప్రార్థిస్తున్నా. అనేక రకాల వ్యాధి బాధలతో ఉన్న వారిని నాయన ప్రతి ఒక్కొక్కరిని ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యంతో నింపుమని ప్రార్థన చేస్తున్నా. దేవా, ఇదిగో తండ్రి, మరి యొక్క పండుగ దినములలో ప్రతి కుటుంబంలో తండ్రి స్వస్థతలు సమాధానాలు కలుగు చేయమని ప్రార్థిస్తున్నా. హార్ట్ ప్రాబ్లంతో ఉన్నవారు, పెరాలసిస్తో ఉన్నటువంటి వారు, ఇటువంటి వ్యాధి బాధలతో ఉన్న వారిని తండ్రి స్వస్థపరచండి. అలాగే స్పాండిలైటిస్తో ఉన్నటువంటి వారు, లంగ్ ఇన్ఫెక్షన్తో ఉన్న వారిని స్వస్థపరచండి నాయన. ఇదిగో ప్రభా, మరి యొక్క జలుబు, దగ్గు, జ్వరాలతో ఉన్న వారిని కూడా దర్శించండి. చంటి బిడ్డల కొరకు, యవనస్తుల కొరకు నాయన, స్త్రీ పురుషులు, వృద్ధుల కొరకు నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నా. నాయనా, ఇదిగో తండ్రి, యవనస్తుల విద్య, ఉద్యోగ, వివాహాల కొరకు ప్రార్థిస్తున్న. గర్భిణీ స్త్రీలు సుఖప్రసవ కొరకు, అలాగే సంతానం కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానం కలుగు చేయమని ప్రార్థనలు చేస్తూ ఉంటున్నాము తండ్రి. అలాగే ప్రభు, అనేక మంది ఉద్యోగ ప్రయత్నంలో అనేక నాయన పరీక్షలు వ్రాస్తూ ఉంటున్నారు, ఇంటర్వ్యూస్కి వెళుతూ ఉంటుండగా వారికి కూడా జయము కలుగు చేయమని ప్రార్థిస్తున్న. కుటుంబాలలో అశాంతిని దూరపరచండి. నిరాశ నిస్పృహలు ఉన్న వారిని ధైర్యపరిచి ఆదరించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నా. అలాగైతే క్రిస్మస్ దినాల్లో ఏ కుటుంబాలలో నాయన వారు తమ ప్రియులను కోల్పోయారో వారికి కలిగిన గాయములు కట్టి ఆ కుటుంబాలకు ఆదరణ, ఓదార్పు కలుగు చేయమని అయ్యా నీ పాద సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ ఉంటున్నాము నా తండ్రి. అలాగే ప్రభా, మరి ఒకసారి నాయన, మరి శుక్రవారం, ఆదివారము జరుగుతున్న ప్రతి ఆరాధనలు దీవించండి. పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా బిడ్డలు చేస్తున్నటువంటి పరిచర్య విస్తరింపచేయమని, ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం. నీ సేవకులు కొరకు, సేవకురాల కొరకు, యవనస్తులు, నలుగురు బిడ్డల విద్య, ఉద్యోగ, వివాహాల కొరకు అన్నిటికీ మించిన ప్రభా, నీ యొక్క నా తండ్రి సువార్త ప్రకటనలో తండ్రి నలుగురు కూడా నా తండ్రి నాయన నిన్ను గణపరిచినట్లు కృపచేయమని కూడా ప్రార్థన చేస్తున్నా. దేవా, ఈ యొక్క తండ్రి సంవత్సర కాలం అంతటిలో కూడా నాయన మీరు ఇచ్చిన కృప కొరకు వందనాలు. నీ వాక్యాన్ని కుటుంబ ప్రకటన చేయడానికి ఇచ్చిన కృప కొరకు వందనాలు చెల్లిస్తున్నా. అలాగనే ఈ క్రిస్మస్ సంతోష సమాధానాలతో, సంబరాలతో నాయన మేము అందరమును తండ్రి నాయన విశ్వాసులను ప్రతి ఒక్కరూ కూడా, లోకస్తులు అందరూ కూడా నాయన వెలిగించబడిన తండ్రి నాయన నూతన వస్త్రంలో ప్రవేశించడానికి కూడా కృపచేయమని, మంచి తీర్మానాలు చేసుకుంటానికి కృపచేయమని నాయన. మేము తండ్రి ప్రతి ఒక్కరము కూడా నాయన ఇదిగో ఒకరి కొరకు ఒకరు క్షేమం కొరకు ఒకరు ప్రార్థన చేసే భాగ్యం కూడా మాకు కలుగుచ్చేమని కూడా ప్రార్థన చేస్తూ మహిమ, ఘనత, ప్రభావం మీకు ఆరోపిస్తున్నాం. అలాగనే తండ్రి ప్రార్థనలు కోరినటువంటి పాస్టర్ జాషువా గారి కుటుంబాలు, పినిపే దావీది గారు, విజయరాణి, ఇంగ్లీష్ మాస్టర్ వారి కుటుంబాల కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్న. జోనల్ మేనేజర్ నాయన రాజ్బాబు గారు కుటుంబం, డి విజయ్ కుమార్ గారి కుటుంబం, పరిమళ పద్మ వారి కుటుంబం కొరకు, నిత్యానంద కుమార్, అలాగే సన్నీల కుటుంబాల కొరకు నాయన సైన్ని, మరి యుస్తేరు కొరకు నా ప్రభు, అలాగనే అనుపమ నాయన శ్రీప్రియ వారిద్దరికి ఇచ్చిన సుఖప్రసవం కొరకు కూడా వందనాలు. పద్మావతి, గంగరాజు గారు వారి కుటుంబాలు, హ్యాండ్ సుహాన్ కొరకు, షీనా జాయ్ కొరకు, అలాగే రాంబాబు గారు నాయన దంపతులు వారి బిడ్డల కొరకు, దేవదాసి నాయన ఇదిగో లలిత వారి యొక్క కుటుంబం కొరకు నా తండ్రి, డయాలసిస్లో ఉన్నటువంటి నాయన ప్రకాష్ రావు గారు నాయన ఆయన స్వస్థత కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. నాయన శ్వేత నాయన బిడ్డ యొక్క సంతానము కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను. రాపాక ప్రశాంతి మేడం గారి దంపతులు బిడ్డల యొక్క ఉద్యోగాల కొరకు ప్రార్థిస్తున్నాం. ఆశీర్వాదము గారు నాయన వారి యొక్క కుటుంబము నాయన, అలాగనే జార్జి మోహన్ రావు గారు, సౌదామణి వారి కుటుంబాల కొరకు, బి ఇమ్మానుయేల్ గారి దంపతుల కొరకు నాయన, వారి కుమారుడు కొరకు జేమ్స్ మోహన్ రావు గారు, రత్నకుమారి గారి కుటుంబాల కొరకు, స్వీడన్లో ఉన్న వారి బిడ్డల కొరకు నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తున్న. వీర్రాజు గారు వారి కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించండి నా తండ్రి. అలాగే బి నీల్ కిరణ్ గారు నాయన కుటుంబం కొరకు, బిడ్డల కొరకు నాయన వారు ఇంజనీర్గా ఉన్నారు, నెక్స్ట్ వారి యొక్క ప్రమోషన్ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాము తండ్రి. అలాగనే ప్రభు ఇంకా తండ్రి ఎవరైతే నా తండ్రి నీ సన్నిధిలో నాయన మరి ప్రభు ప్రార్థనలు ఎదురు చూస్తూ ఉన్నారో, నాయన ప్రార్థనలు ఏకీభవించారు, ప్రతి ఒక్కొక్కరిని కూడా పేరు చెప్పిన ఆశీర్వదించి దీవించి పంపించమని మా ప్రభును రక్షకుడైన యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక.
మా ఆయన దినాహారం నేడు మా దాయిచ్చే మెడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారంలో ప్రథమ క్షమించము. శోధనలోని తెక కీడును తప్పించము. రాజ్యము శక్తియు మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నేను కరుణించుగాక. ప్రభు నీవు తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. 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 మేలానేయేచు దేవునిన్ స్తుతించు సర్వ సృష్టియు స్తుతించు మోక్ష సైన్యము పితృపుత్ర శుద్ధాత్మల. ఆమేన్.